వికారాబాద్ జిల్లా తాండూరులోని జలాశయానికి మురుగునీరు ముంచెత్తుతోంది. చరిత్ర కలిగిన కాగ్నా నది చిలకవాగు గొల్ల చెరువులోకి మురుగునీరు ప్రవహిస్తూ కాలుష్యానికి కారణమవుతోంది. రోజురోజుకి చిలకవాగు కాలువ ఎవరూ పట్టించుకోకపోవడంతో కాలువ చిన్నబోతోంది. ఈ క్రమంలో ఆ కాలుష్యాన్ని అరికట్టాలని సామాజికవేత్త రాజగోపాల్ గత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చివరికి చెన్నై గ్రీస్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో చెన్నై గ్రీస్ ట్రిబ్యునల్ అధికారులు వికారాబాద్ జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండల నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. రాజగోపాల్ సాడా తాండూరు వాస్తవ్యుని ఒక సామాజిక కార్యకర్తగా మరి గత కొన్ని సంవత్సరాల్లో ఈ తాండూరులో ప్రవహించే మురుగునీరు కాగ్నా నదిలో ఇటు చిలకవాగులో కలుస్తున్నది కాబట్టి దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని అలా నీరు వదలకూడదు కాగ్నా నదిలో, మరి చిలకవాగులో మరీ కలపకూడదు కాబట్టి ప్రభుత్వ అధికారులు దానిపై ఎలాంటి స్పందన వారిది లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నైలో ఈరోజు ఒక కేసు వేయడం జరిగింది. దాని సంఖ్య 7/2024 వాళ్ళు కేటాయించారు. మరి ఈరోజే వాళ్ళు ప్రతివాదులు అయినటువంటి కలెక్టర్ వికారాబాదు, మరి తెలంగాణ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖ వికారాబాద్ తాండూరు వాళ్లకు సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ తాండూరుకు కూడా వాళ్ళు సమన్లు జారీ చేయడం జరిగింది. అయితే వీళ్ళు అందరూ జవాబుదారీ అటువంటి అస్తవ్యస్తంగా మారినటువంటి డ్రైనేజ్ వ్యవస్థకు వీళ్ళందరూ జవాబుదారీ కాబట్టి వీళ్లకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది. మరి వచ్చే 2 సంవత్సరాల్లో తాండూరులో తప్పకుండా ఈ మొత్తం మురుగునీటి వ్యవస్థీకృతం అవుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే 1980 వరకు తాండూరు జనాభా దాదాపుగా చాలా తక్కువ ఉండింది. అప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ నుండి ఏమంత ప్రమాదం జరగలేదు. కాకపోతే అప్పటి నుంచి పట్టణీకరణ, పారిశ్రామికీకరణ 4 పెరిగింది. మరి ఎక్కడంటే అక్కడ భవనాలు మంజూరు చేయడము, అస్తవ్యస్తంగా వాళ్ళు కట్టడము, దారులు చాలా చిన్నవిగా చేయడము వంటివి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోనందున మరి తాండూరు యొక్క ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా మారిపోయింది. మరి ఆ అధ్వానంగా మారిపోయినటువంటి దానికి వ్యవస్థీకరించే బాధ్యత ఈ ప్రభుత్వ అధికారులపై ఉన్నప్పటికీ వాళ్ళు ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. మరి కలెక్టర్ ఆఫీస్లో ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వీళ్ళు సమావేశం ఎందుకు జరుపుతున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు చేయాల్సిన బాధ్యత ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే వాటిని దృష్టిలోకి తీసుకొని దాన్ని ఎలా నివారించాలి అనే దానిపై దృష్టి సారించాలి. కానీ ఈ ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ అలా దృష్టి సారించనందువలన ఈరోజు నేను జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై వారికి విన్నవించుకోవడం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని ఏదైతే కాగ్నా నది, చిలకవాగు, గొల్ల చెరువు ఈ మూడింటిపైన అధికారుల నిర్లక్ష్యం పైన అయితే అక్కడున్న సామాజికవేత్త, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రాజగోపాల్ సారదా ఇప్పటికే చెన్నై ట్రిబ్యునల్ను ఆశ్రయించిన నేపథ్యంలో తెలంగాణ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు వికారాబాద్ జిల్లా కలెక్టర్కి అయితే నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో చూస్తే గతం నుంచి కూడా ఏదైతే కాగ్నా నది కావచ్చు అక్కడున్న ఉన్న చెరువులు, కుంటలు మొత్తంగా పూర్తిగా కలుషితం అయిపోతున్నాయి. పట్టణంలో ఉన్న ఏదైతే వ్యర్థ పదార్థాలు, మురుగునీటితో కూడుకున్న ఈ వ్యర్థ పదార్థాలు కావచ్చు, మురుగునీరు మొత్తంగా కూడా ఈ కాగ్నా నది కావచ్చు, ఈ గొల్ల చెరువు, చిలకవాగు వీటిలో కలుషితం అవుతున్నాయి. అది ఏదైతే అక్కడ ఉన్న కాగ్నా నదితో పాటు మిగతా ఉన్న చెరువులు, కుంటలు అయితే అక్కడ సాగునీరుకి పూర్తిగా ఇబ్బంది కలిగే పరిస్థితి, కాలుష్యం ఏర్పడుతుందని అధికారులకు కానీ ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు చెన్నై ట్రిబ్యునల్ను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఈ పిటిషన్ను స్వీకరించిన చెన్నై ట్రిబ్యునల్ అయితే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు వికారాబాద్ జిల్లా కలెక్టర్కి అయితే నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన మరి ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి అంటే దీనికి రిప్లై ఏమి ఇస్తారు, మరి దాన్ని కంట్రోల్ చేస్తామంటారా, కాలుష్యాన్ని మొత్తం కంట్రోల్ చేస్తామంటారా, లేకపోతే కాపాడుతామంటారా, చెరువులు, కుంటలు, కాగ్నా నదిని ఏంది అనేది ఒకసారి పక్కన పెట్టేస్తే ఇంతకాలం ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? గతం నుంచి కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, ఏదైతే నీటి పారుదలకు సంబంధించిన, ఇరిగేషన్కి సంబంధించిన జిల్లా కలెక్టర్కి సంబంధించిన
రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కూడా ఈ ప్రభుత్వాల దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎవరు కూడా పట్టించుకోలేరు. నెగ్లిజెన్సీగా వ్యవహరించిన నేపథ్యంలో చెన్నై ట్రిబ్యునల్లో పిటిషన్ వేయడంతో పిటిషన్ ఏదైతే ట్రిబ్యునల్ వీరికి నోటీసులు జారీ చేసింది. దాంట్లో పార్టీలుగా చేర్చి వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంటే, మరి ఇది ఇప్పుడైతే ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా చెరువులు, కుంటలు కొంతమేరకు కబ్జాకు గురవుతున్న పరిస్థితి ఉంటే, ఉన్న చోట మాత్రం కాలుష్యం బారిన పడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా సాగునీరు అంతా కలుషితమైన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో చూస్తే ఇటు హైదరాబాదు శివారు ప్రాంతాలలో కూడా చెరువులు, కుంటలు మొత్తం కూడా ఒకవైపు కబ్జాకు గురవుతుంటే, మరోవైపు పట్టణాల నుంచి, మురుగునీటి కాలువల నుంచి, హోటల్స్ నుంచి, రెస్టారెంట్ల నుంచి మొత్తంగా కూడా వ్యర్థ పదార్థాలతో కూడిన మురుగునీరు వల్ల చెరువులు, కుంటలు కాలుష్యం అవుతున్నాయి. వాటిని తాగిన పశువులు ఆ నీరు త్రాగి మృత్యువాత పడుతున్న పరిస్థితి ఎన్నో ఘటనలు మనం చూసాం. అయినా కూడా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో రాజగోపాల్ సారథి అయితే చెన్నై ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. చెన్నై ట్రిబ్యునల్ అయితే వీరిని ప్రతివాదులుగా చేస్తూ నోటీసులు జారీ చేసింది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇప్పుడు న్యాయస్థానానికి ఏమంటూ రిప్లై ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది.